వైకుంఠ ఏకాదశి రోజున మనం తప్పక పాటించవలసిన సాంప్రదాయాలు ఏంటి? ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి నాడు తప్పగా పాటించవలసిన నియమములు ఏమిటంటే, అధికంగా మాట్లాడకూడదు, వ్యర్థ సంభాషణ పనికిరాదు, విపరీతముగా భోజనాదులు పనికిరావు, భగవంతుడి యొక్క నామ సంకీర్తనము చెయ్యాలి, ప్రాతకాలంలోనే సూర్యోదయాతు పూర్వము తలస్నానం చెయ్యాలి, వీలైతే విష్ణు సహస్రనామ స్తోత్రము శివ సహస్రనామ స్తోత్ర పారాయణాదులు చెయ్యాలి, రోజంతా భగవన్నామ సంకీర్తనంతో గడపాలి, ఏవీ లేనటువంటి పేదవారికి ఎంతో కొంత దానం చెయ్యండి, గోక్షేత్రముకు వెళ్ళి గోవుల చుట్టూ ప్రదక్షిణములు చేసి గోవుకు గ్రాసం పెట్టండి. ఇవన్నీ కూడా చేయవచ్చు మకర సంక్రాంతి సమయాన, అలాగే ఈ ముక్కోటి ఏకాదశి సమయాన, వైకుంఠ ఏకాదశి సమయాన. మరి ఏమి చెయ్యకూడదు అంటే, చేయకూడని పనులు చాలా ఉన్నాయి. చేయాల్సిన పనులు డూస్ అండ్ డు నాట్స్. చెయ్యాల్సినటువంటి పనులు ఇవైతే, చెయ్యకూడని పనులు మధ్యాహ్నం నిద్రపోవటం, మద్యము తాగటము, మాంసము తినటము, ఉల్లి వెల్లుల్లి తినటము, అలాగే నిలబడి తినటము, పరిగెత్తుతూ తినటము, ఇవేవి కూడా చేయకూడదు ఏకాదశి రోజున. ఏకాదశి రోజున అన్నమును తినకూడదు మన దగ్గర. ఇవన్నీ కూడా ఖచ్చితంగా పాటించాల్సిన నియమములు. భగవన్నామము చేస్తూ భగవంతుడికి సమీపంలో భగవద్ దర్శన అనుభూతితో, భగవద్ అనుభవంతో సర్వకాలములయందు ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడిని సంకీర్తనం చేస్తూ ఉండటమే అసలు సిసలైనటువంటి ముక్కోటి ఏకాదశి నియమం. ఇది రహస్యం. గారు, మరి ఈనాటి కార్యక్రమంలో ఈ ప్రశ్నలన్నిటికీ కూడా శాస్త్రీయమైన సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు.